ఈ రోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 7వ అధ్యాయము 24, 25 మరియు 26 శ్లోకాల నుంచి చర్చించే ప్రయత్నం చేస్తాం. ఈ అధ్యాయం యొక్క శీర్షిక విధులని మరికొన్ని ప్రశ్నలు కదా. దీంట్లో మనకి ఇంతవరకు కూడాను మైత్రేయుడి ద్వారా విదురుడు భౌతిక జగత్తు ఎలా ప్రకటితమవుతుంది, దాదాపు చాలా విషయాల గురించి నేర్చుకున్నాడు. తద్వారా మనకు కూడా అది ప్రబోధించడం జరిగింది. సృష్టి ఎలా ప్రకటితమవుతుంది, నిజానికి మహత్తత్వం ఎలా ఉద్భవిస్తుంది, మహత్తత్వం నుంచి విభిన్నమైనటువంటి మూలకాలు ఎలా ప్రకటితమవుతాయి, అవి జీవాత్మతో ఎలా అనుసంధానం చేయబడతాయి, ఆ అనుసంధానం చేయబడినప్పుడు జీవాత్మ భౌతిక జగత్తులో ప్రకటితమై తన కార్యనిర్వహణ ఏదైతే బద్ధ జీవితంలో ముఖ్యంగా రకరకాల కోరికల్ని అవన్నీ కూడా ఎక్కడి నుంచి ఆరంభమవుతాయి, ఆధిపత్యంతో ఆరంభమయ్యేటువంటి రకరకాల భౌతిక కోరికలను తీర్చుకోవడానికి వ్యక్తి పడేటువంటి జీవాత్మ చూపించేటువంటి ఆకాంక్షని పరిపూర్ణం చేయడానికి భగవంతుడు భౌతిక జగత్తుని ఎలా సృష్టించాడు, దాని నిర్వహణ ఎలా నిర్వహించబడుతుంది, అలా నిర్వహించబడుతున్నప్పుడు జీవాత్మ భౌతిక జగత్తు నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి, బద్ధ స్థితిలో ఉన్నటువంటి జీవాత్మ ఎలాంటి ప్రక్రియలో నియుక్తుడై ఉంటాడు, వాటి గురించి మనం చర్చించు. విరాట్ రూపం నుండి జగత్తంతా కూడా ఎలా నిలిచి ఉంది, విరాట్ రూపం నుంచి ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, అన్ని రకాలైనటువంటి వాయువులు, దానికి సంబంధించిన ప్రత్యేక విభాగాల గురించి వివరించి చెప్పమని విదురుడు మైత్రేయముని అడిగినట్టుగా మన నిన్నటి శ్లోకంలో తెలుసుకుందాం. అదేవిధంగా విదురుడు మైత్రేయముని ఏమని అడుగుతున్నాడు, పుత్రులు, పౌత్రులు, గోత్రీకుల రూపమున ప్రకటమయ్యే శక్తి విశ్వమందంతటను వివిధ రీతులందును జాతులందు వ్యాపించున్నదని నేను భావించుచున్నాను. కర్మ సిద్ధాంతానికి సంబంధించినటువంటి కొంత అవగాహనని పెంపొందించే ప్రయత్నం ఇక్కడ జరుగుతాం. దేవతలందరికీ నాయకుడు బ్రహ్మదేవుడు అని చెప్పబడింది. ఎందుకంటే దేవతలందరూ కూడాను బ్రహ్మదేవుడు ఉద్భవన తర్వాత బ్రహ్మదేవుడి ద్వారా ప్రకటించుకుంటారు. అందుకని నిజానికి దేవతలందరికీ నాయకుడు బ్రహ్మదేవుడు, ప్రజాపతి. ఆయనే మనువులని, మన్వంతరాధిపతులని నెలకొల్పుతాడు. అందుకని ఇక్కడ విదురుడు మన్వంతరాధిపతులని ఎలా నెలకొల్పుతారు, మనువులు ఎవరు, వారి వంశము, దానికి సంబంధించిన వివరణ అందించమని అభ్యర్థిస్తున్నాడు. మనకి ఇంకా కూడాను ముందు ముందు అధ్యాయంలో 4వ స్కందంలో అనుకుంటాను మనకి దీని వివరణ ఇంకా విశ్లేషణాత్మకంగా అందించడం జరుగుతుంది. మనుషులు ఎలా ఉద్భవిస్తారు, ప్రజాపతులు ఎలా ఉద్భవిస్తారు, ఉద్భవించిన ప్రజాపతుల నుంచి బ్రహ్మదేవుడు ఏం ఆకాంక్షించాడు, అలా ప్రజాపతుల ఆవిర్భావం జరిగిన తర్వాత ప్రజోత్పత్తిని తిరస్కరించిన వాళ్ళు చతుష్కుమారులు, వాళ్ళ గురించి కూడా మనం అధ్యయనం చేస్తాం. మానవ జాతి అంతా ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదేవుని పుత్రులు, పౌత్రులు మనువుల నుండి ఉద్భవించినవి. మనువు నుంచి మనం ఉద్భవించాం కాబట్టి మన మనుష్యులు అంటారు. ఈ మనుష్యులు అనేటువంటి వాళ్ళు మనువు నుంచి ఉద్భవించిన మను వంశస్థులు అన్ని లోకాల్లో కూడాను, బ్రహ్మాండంలోని విభిన్నమైన ఖగోళాల్లో అన్ని చోట్ల కూడా ప్రకటితం, అన్ని లోకాలు.
ఆ విషయానికి సంబంధించిన వివరణ కూడా నువ్వు తెలుసుకోవాలి. ఇంకా ఏమడుగుతున్నాడు? ఒక బ్రహ్మాండం ఉందనుకోండి. దానిలో భూలోకము, భూమికి పైన ఉన్న లోకాలు, కిందనున్న లోకాలు. వాటి పరిమాణం ఎంత ఉంటుంది? భూలోకం యొక్క పరిమాణం ఎంత? వీటికి సంబంధించిన వివరణ అంతా కూడా తెలుసుకోవాలి. యస్మిన్ విజ్ఞాతే సర్వమేవం విజ్ఞాతం భవతి. చూడండి, భక్తియుక్త సేవలో నియుక్తమైన వాళ్ళకి చాలా మంది అనుకుంటారు మూఢ విశ్వాసంతోని వ్యక్తులు భగవంతుని యొక్క భక్తిలో నియుక్తమై ఉన్నారు. ముఖ్యంగా హరే కృష్ణ వాళ్ళని చూసి వీళ్ళు చాలా మంది ఏమంటారు అంటే, అపరిపక్వ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు, దీనికి సంబంధించిన వివరణ తెలియని వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళంతా ఏం చేస్తూ ఉంటారు? హరే రామ హరే కృష్ణ అంటూ ఏ పని చేయకుండా కూర్చుంటే వాళ్ళకి అసలు పరిజ్ఞానం లేదు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందింది, ఈ జగత్తంతా ఎంత విస్తృతంగా ఉంది, వగేరా వగేరా మాట్లాడిస్తుంటారు. ఎందుకంటే అప్పుడప్పుడే ఏదో దినపత్రికలో ఏదో ఆర్టికల్ చదివింటారు, న్యూస్. ఓ, ఏదో స్పుత్నిక్ ఆకాశానికి పంపించామని ఇంకో ప్రయత్నం. ఆహా, ఎంత గొప్ప అనుకుంటా. అసలు ఏమీ తెలియదు అనుకుంటున్నటువంటి విశుద్ధమైన భక్తులు ఎవరైతే ఉంటారో, కృష్ణేతంలో ఉన్న వాళ్ళు ఉంటారో, మామూలు జనాలు వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు. మూఢ విశ్వాసం ఉందని భగవంతుని మాత్రమే ఆరాధిస్తున్నారు, అనేకరమైన స్థితిగతుల గురించి వాళ్ళకి ఎలాంటి పరిజ్ఞానం లేదనుకుంటారు. కానీ భక్తిత్వ సేవలో నియుక్తమైనటువంటి వ్యక్తికి భౌతిక ఆధ్యాత్మిక స్థితుల గురించిన పరిపూర్ణమైన పరిజ్ఞానం ఉంటుంది. ఈశ్వర సర్వభూతానాం హృదయశార్జున తిష్టతి. మనం అనేక పర్యాలు దీని గురించి చెప్పుకుంటాము. ఈశ్వరుడు పరమాత్మగా, భగవంతుడు పరమాత్మగా అందరి హృదయాల్లో స్థిరపడి భక్తియుక్త సేవలో నియుక్తమైన భక్తులకి తనకు సంబంధించిన పరిజ్ఞానాన్ని తానే వారి హృదయంలో ప్రకటితమయ్యేలా చేస్తున్నాడని చెప్తారు. బహునాం జన్మనామంతి జ్ఞానవాం మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు. భక్తులైన వాళ్ళు ఎప్పుడు భగవద్భక్తిని స్వీకరిస్తారని చెప్పనిది. బహునాం జన్మనామంతే జ్ఞానవాం మాం ప్రపంచతే. జ్ఞానము చేత శ్రీకృష్ణుని శరణాగతి పొందుతాడు. శ్రీకృష్ణుని శరణాగతి పొందడము అంటే అజ్ఞానంతోనో, లేకపోతే పరిపూర్ణమైన పరిజ్ఞానం లేదు, లేకపోతే అజ్ఞానము విద్య లేదు, అలా కాదు. ఎప్పుడు స్వీకరిస్తారు? పరిపూర్ణమైన పరిజ్ఞానము చేత. బహునాం జన్మనంటే జ్ఞానవాం. జ్ఞానం ఎప్పుడైతే జాగృతమవుతుందో హృదయంలో, అప్పుడు వ్యక్తి శ్రీకృష్ణుని యొక్క శరణాగతిని పొందుతాడు. బహునాం జన్మనామంటే జ్ఞానవామ్మ ప్రపంచతే వాసుదేవ సర్వమితి. జ్ఞానము జాగృతమైనప్పుడు వ్యక్తి ఏం తెలుసుకుంటాడు? వాసుదేవ సర్వమితి. అన్నింటికి మూల కారణము భగవంతుడైన శ్రీకృష్ణుడు. జన్మాదియసేత అనేటువంటి జ్ఞానాన్ని సంతరించు. అప్పుడు భగవద్భక్తిలో కృష్ణ చైతన్యవంతుడు అవివేకుడు కాదు, అత్యంత తెలివైన. బాహ్య రూపంలో చూస్తే అవివేకుల్లా కనబడతాడు. ఎవరికి? అజ్ఞానంలో ఉన్నారు. ఎందుకని అజ్ఞానంలో ఉన్న వాళ్ళు అంటే ఎలాంటి వ్యక్తులు? దేహాత్మ బుద్ధితో జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు. దేహాత్మ బుద్ధిలో వ్యక్తి ఇంద్రియ తృప్తిని ప్రగాఢమైనటువంటి లక్ష్యంగా ఏర్పరచుకుని జీవితాన్ని కొనసాగిస్తుంటారు. స్వీయ ఇంద్రియాలు, విస్తార ఇంద్రియాలు, మనం అనేక పర్యాలు దీని గురించి చర్చించుకున్నాం. నిన్ను కూడా దీని గురించి చర్చించుకున్నాం. ఈ ప్రక్రియ ఏదైతే ఉందో, స్వీయ ఇంద్రియాల తృప్తి, విస్తార ఇంద్రియాల తృప్తి ద్వారా జీవితాన్ని కొనసాగిస్తూ అదే లక్ష్యంగా ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులు వీటి నుంచి దూరంగా ఉండాలని చూసి ఏమిటి అజ్ఞాని అనుకుంటారు. కానీ దీనికన్నా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని, భౌతిక జీవన విధానంలో కూరుకుపోయి
ఇంద్రియ తృప్తిలో నిమగ్నమవడమే అజ్ఞానానికి పరాకాష్ట అని దానిలో నిమగ్నమైన వాళ్ళు తెలుసుకోరు. ఇది భక్తులకి అభక్తులకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. అండ్ భగవద్గీతలో కూడా ఒక శ్లోకం వస్తుంది, సామాన్యుడికి రాత్రి అయితే, ఆ శ్లోకం ఎరికైనా సామాన్యుడికి రాత్రి అయితే భక్తియుక్త సేవలు నిత్యమైన యోగికి అని చెప్పబడింది. కానీ సాధువు యోగి భక్తుడికి అది పగలు. సామాన్యుడికి పగలు అమ్మా అది కదా ప్రభుజీ. హరే కృష్ణ మాత, థ్యాంక్ యూ మాతాజీ, ధన్యవాదాలు. మీ వాయిస్ కొంచెం బ్రేక్ అయింది అని అర్థమైంది. సో ఆ శ్లోకం ద్వారా మనకి ఏం చెప్తున్నాడు అక్కడ, మనం ఏమని చర్చించుకున్నాము? రాత్రి పగలు అంటే ఏమిటి? అంధకారము వెలుతురు. అంధకారము అంటే అజ్ఞానానికి చిహ్నం, వెలుతురు అంటే జ్ఞానానికి చిహ్నం. ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవనాన్ని కొనసాగిస్తున్నవాడు దేన్ని రాత్రిగా భావిస్తాడు? భౌతిక జీవన విధానాన్ని రాత్రి అంటే అజ్ఞానంగా భావిస్తాడు. కానీ అదే సామాన్య జనుడికి ఏమనిపిస్తుంది? ఓ, ఇది అత్యంత మేధా సంపత్తితో కూడుకున్నటువంటిది, చేయవలసిన కార్యక్రమం అనిపిస్తుంది. దాన్ని ఇక్కడ ఇంకో విధంగా వ్యక్తీకరించడం జరిగింది. అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తులు భౌతికత్వంతో ఏమనుకుంటారు? భక్తియుక్త సేవలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ జీవనాన్ని వృధా చేస్తున్నారు అనుకుంటారు. అంతే కదా? ఆధునిక జీవన విధానంలో దేహాత్మబుద్ధితో జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తుల లక్ష్యం ఏమిటి? ధన సముపార్జన. వాళ్ళు ఒక విధంగా చూస్తూ ఉంటే ఎలా ఉంటారు అంటే ధార్మికత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తులాగానే కనబడతారు ఒక్కోసారి. పురుషార్థాల్లో ధర్మార్థ కామ మోక్ష. ఓహో, ఎంత ఎవరో అన్నిటినీ వదిలేసి కృష్ణుడి కోసమే చేస్తున్నటువంటి మూర్ఖుడు. చూడండి, వీళ్ళు అన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తూ కూడాను దైనందిన నిమగ్నమై కూడాను భక్తియుక్త సేవ అని కూడా తెలియదు. భగవంతునికి సంబంధించినటువంటి ధార్మికత్వంలో నియుక్తులైనారు, ఎంత గొప్పవాళ్ళు అనుకుంటారు. కానీ ధార్మికత్వము అనేటువంటిది ఆధ్యాత్మికం కాకపోవచ్చు. అది కృష్ణుడితో సంబంధమైనప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక, నిర్బంధే కృష్ణ సంబంధే. అలా కాకుండా ధార్మికత్వాన్ని మాత్రమే కలిగి ఉన్నారనుకోండి, పురుషార్థాన్ని, ధర్మము, ఎలాంటి ధర్మాన్ని? వాళ్ళ పరిధిలో వాళ్ళకు అవగతమైన ధర్మాన్ని మాత్రమే స్వీకరిస్తారు. ఉపాధులతో కూడుకున్నటువంటి దాంతో అనుసంధానం చేయబడిన ధర్మం అనుకుంటారు. ఎందుకనంటే మన ఉపాధులతో పోల్చుకున్నట్టయితే ఒక్కొక్కరికి ఒక్కో ధర్మం నిర్దేశితమై, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకి కాకుండా రకరకాల ఉపాధులతో మనం గుర్తుంచుకున్నాము. నేను స్త్రీని, నేను పురుషుని, నేను గృహిణిని, లేకపోతే నేను వ్యాపారిని, ఇలాంటి రకరకాలైనటువంటి ఉపాధులతో మనం గుర్తించుకున్నప్పుడు ఆ ఉపాధులతో ఎలా గుర్తించుకుంటాము? త్రిగుణాల ప్రభావం ఏ గుణంతో ప్రభావితం చెందినట్లయితే ఆ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఆ రకమైన ఉపాధుల్ని మనం ఏర్పరచుకొని మన కర్తవ్యాన్ని, మన విద్యుక్త ధర్మాన్ని నిర్దేశించుకుంటాం. అలా నిర్దేశించబడినప్పుడు వ్యక్తి ఏమనుకుంటాడు? బద్ధస్థితిలో ఉన్నటువంటి జీవాత్మ యొక్క కర్తవ్యం ఎలా ఉంటుంది? అత్యంత ఉన్నతమైన లక్ష్యము అంటే ఏమిటి? ధన సముపార్జన, నిజానికి ఇంద్రియ తృప్తి. దానికి ధార్మికత్వాన్ని జోడించే ప్రయత్నం చేస్తారు. ఎందుకని? జాగ్రత్తగా గమనించినట్టయితే శ్రీల ప్రభుపాదులు వారు చెబుతారు, కృష్ణ చైతన్యము అనేటువంటిది కృత్రిమంగా మన మీద రుద్దుతున్నటువంటిది కాదు, మన అన్ని జీవుల్లో అంతర్గతంగా ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆధ్యాత్మిక భావన అని తెలియజేస్తారు. మనం జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి బోధపడుతుంది. భగవంతుడి మీద విశ్వాసం లేదన్నటువంటి నాస్తికులు కూడాను, నమ్మను అనే నాస్తికులు కూడాను ఏదో ఒక రకమైన ధార్మిక కార్యక్రమం నిర్మవుతారు. ఎలాంటి ధార్మిక కార్యక్రమం అంటే కనీసంగా దాన ధర్మాలు చేయడము, సమాజ సేవ చేయడము, సంక్షేమ కార్యక్రమాలు చేయడము. బాహ్యంగా ఏమని చెప్తారు?
వాళ్ళు కూడా మనుషులే కదండి. వాళ్ళు కూడా ఇంకా ఏమిటి కాదంటే మూగజీవుల గురించి, వేటి గురించో ఒక దాని గురించి ఏదో ఒక రకమైన సేవలో నియుక్తమైన ప్రయత్నం చేస్తారు. ఎందుకని? అంతర్గతంగా మనలో ఉన్నటువంటి లక్షణం అది. రకరకాల కారణాల చేత, అజ్ఞానం చేత, ప్రామాణికమైన ఆచార్యుల కృప లభించకపోవడం చేత, ప్రామాణికమైన ఆచార్యులకి పరిజ్ఞానాన్ని స్వీకరించకపోవడం వల్ల కానివ్వండి, వేద శాస్త్రాల పరిజ్ఞానం లేకపోవడం మూలంగా కానివ్వండి, దేహాత్మ బుద్ధితో జీవనాన్ని కొనసాగిస్తున్నప్పటికీ ఈ ధార్మికత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తారు? మనం ఏమని చెప్పుకున్నాము? రకరకాల యజ్ఞాల గురించి మనము భగవద్గీతలో నిన్న చర్చించుకున్నాం. నిన్న మొన్న అంతకుముందు రోజు కూడా ద్రవ్యమయ యజ్ఞం గురించి మాట్లాడుకున్నాం. కొంతమంది భగవంతుని విశ్వసించని వాడు కూడా ఒక రకమైన యజ్ఞం చేస్తున్నారు. ఏంటో తెలిసినది ద్రవ్యమయ యజ్ఞం అంటారు చూడండి. మిగిలిన వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదండి. వీళ్ళు భక్తులు అంటారు, హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారు, కానీ ఇక్కడ అలమటిస్తున్న వాళ్ళు పట్టించుకునే అంటారు. అలా అలమటించడానికి కారణభూతమైనటువంటి మూల సమస్యని భక్తులు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. మరి మూల సమస్య ఏమిటి? జన్మ మృత్యు జరావ్యాధి చక్రబంధనంలో వచ్చుకుంటాం. ఆ సమస్యను మనం పరిష్కరించినట్టయితే ఈ సమస్యలన్నీ తీరు. ఈ సమస్యల్ని మాత్రమే, భౌతికమైనటువంటి సమస్యల్ని, తాత్కాలికమైన సమస్యల్ని తీరిస్తే, శాశ్వతమైన సమస్య పరిష్కరించబడకపోతే ఇవి మళ్ళీ మళ్ళీ ఉద్ఘాటించబడతాయి. ఈ విషయాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నవాడు కృష్ణుడు. అందుకని కృష్ణ భక్తిని స్వీకరించాలి అంటే ప్రత్యేకమైన కృపని పొంది ఉండాలి, పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని కలిగి. అప్పుడు మాత్రమే కృష్ణ భక్తిని స్వీకరించగలరు. బహునాం జన్మనామంతే జ్ఞానవాం మాం ప్రపంచతే. ఇది కృష్ణ భక్తిని స్వీకరించే విధానం. కృష్ణవర్ణం తుషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాజై యజహంతి సుమేధస. శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో చెప్పబడినటువంటి ఈ విషయం కూడా ఇదే ధృవీకరిస్తుంది. ఏమని ధృవీకరిస్తుంది? ఎవరు స్వీకరిస్తారు కృష్ణ భక్తిని? సుమేధస, అత్యంత మేధావంతులు మాత్రమే స్వీకరిస్తారు. కానీ దైనందిన జీవితంలో దేహాత్మ బుద్ధితో జీవిస్తున్నటువంటి వ్యక్తి ఏమనుకుంటాడు? ఓ వీళ్ళ సమయాన్ని వృధా చేస్తున్నారు. మనకి శ్రీల ప్రభుపాదులు గారు చెప్తారు, ఒకానొక సందర్భంలో స్వాతంత్ర స్వాతంత్రాన్ని సంపాదించుకోవడానికి సమరం సాగుతున్న సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, మనమంతా విని ఉంటాం కదా భారతదేశంలో, ఆయన శ్రీల ప్రభుపాదుల వారి గురువు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఏమని అడుగుతారు? స్వామి, నేను విన్నాను, మీ దగ్గరికి అనేక మంది యువకులు మీ దగ్గర ఉన్నారని, ఆధ్యాత్మిక చింతతో వాళ్ళు వచ్చారని, కానీ వాళ్ళ ఆవశ్యకత ఇప్పుడు నాకు చాలా ఎక్కువగా ఉంది. దేశానికి స్వాతంత్రం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకని మీరు వాళ్ళందరినీ నాకు అందజేయమని అడుగుతారు. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారు ఏ సమస్య గురించి మీరు మాట్లాడుతున్నారు అని ఆయనతో కొన్ని నిమిషాల పాటు చర్చిస్తారు. నిజమైన సమస్య ఏమిటో తెలుసుకోమని తెలియజేస్తారు. నిజమైన సమస్య భౌతికంగా ఎవరు పాలిస్తున్నారు అనేటువంటిది కాదు. నిజమైన సమస్య జన్మ మృత్యు జరావ్యాధి చక్రబంధనము, భౌతిక జీవనంలో కూరుకుపోయినటువంటి స్థితి జీవాత్మకున్న నిజమైన సమస్య అని ప్రబోధిస్తారు. అతి శీఘ్రంగా సుభాష్ చంద్రబోస్ దాన్ని అర్థం చేసుకుంటాడు. కానీ ఏమని చెప్తాడు? స్వామి, మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ నేను స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన విషయంలో ఎంత ముందుకు వెళ్ళిపోయానంటే నేను వెనక్కి రాలేను అంటాడు. ఇక్కడ ఒక విధంగా అతనికి లభించిన కృపను ఆయన స్వీకరించలేదు అని చెప్పవచ్చు. భౌతిక జీవన విధానంలో ఎంత ముందుకు వెళ్ళిపోయినా కూడా ప్రయోజనం లేనట్టు, గమ్యం లేనటువంటి నడతని మనం మొదలెట్టామనుకోండి, ఎంతసేపు నడిచామో అనేది ముఖ్యమా చెప్పండి? అప్పుడు తెలుసు అనుకోండి, నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలీదు, ఎందుకు నడుస్తున్నానో నాకే తెలీదు. అప్పుడు ఎవరైనా వచ్చేసి, అయ్యా నువ్వు ఎందుకు నడుస్తున్నావు నీకే తెలియదు, కానీ నువ్వు వెళ్ళవలసినటువంటి లక్ష్యం ఇది, దానికి స్వీకరించిన మార్గం ఇది, రండి నేను తీసుకెళ్తాను అంటే, లేదు లేదు, నేను కోటాను కోట్ల జన్మల నుంచి ప్రయాణంలో ఉన్నాను, అందుకని నేను వెనక్కి రాను అనడం
దేన్ని సూచిస్తుంది నిజానికి? అజ్ఞానాన్ని సూచిస్తుంది. అలా అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తులు భక్తుల యొక్క కార్యక్రమాన్ని అర్థం చేసుకోలేరు. అందుకనే కృష్ణుని అర్థం చేసుకోవాలంటే కూడాను ఏం చేయాలి? ముందు వ్యక్తి భక్తుడై ఉండాలి. భక్తుల యొక్క కార్యక్రమాన్ని బద్ధస్థితిలో ఉన్న వ్యక్తులు అర్థం చేసుకోలేరు. బద్ధస్థితిలో ఉన్న వ్యక్తులు భగవంతుని అర్థం చేసుకోలేరు, భక్తుల్ని అర్థం చేసుకోలేరు. భగవంతుని అర్థం చేసుకోవాలంటే భక్తియుక్త సేవలు నియుక్తమై ఉండాలి. అప్పుడు మాత్రమే భగవంతుడికి సంబంధించిన పరిజ్ఞానం మనకు లభిస్తుంది. భౌతిక జీవన విధానంలోని ప్రాథమిక సమస్యలైనటువంటి జన్మ మృత్యు జరావ్యాధి సమస్యల నుంచి బయటపడాలి అంటే భగవంతుడైన కృష్ణునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలి. భగవంతుడైన కృష్ణునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే వేదాధ్యయనం ద్వారా లభించదు. ఎలా లభిస్తుంది? వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తో. భగవద్భక్తిలో స్థిరపడ్డప్పుడు మాత్రమే భగవంతుడైన కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని మనం అవగతం చేసుకోగలుగుతాము. అలా అవగతం చేసుకున్నప్పుడు మాత్రమే మనం భౌతిక బంధాల నుంచి ముక్తులు. చూడండి, ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడింది. వెరీ సైంటిఫిక్, లాజికల్, తార్కికమైనటువంటిది. ఇది అవగాహన లోపం ఉన్నప్పుడు ఏమనుకుంటారు? ఏమిటో చెప్పేస్తున్నారు, దానికి అర్థం పర్థం లేకుండా ఊరికే హరే కృష్ణ అంటూ కూర్చుంటున్నారు, సమయాన్ని వృధా చేస్తున్నారు. ఎందుకని? అజ్ఞానం మూలం. అజ్ఞానం ఎలాంటిది అంటే, బాలకుడు ఉన్నాడు ఇంట్లో, తండ్రి లేకపోతే మీనమామలు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఉపయోగించట్లేదు, ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీ అంతా వచ్చింది. కానీ పూర్వాశ్రమంలో షార్ట్ హ్యాండ్ అని ఉండేది. షార్ట్ హ్యాండ్ అంటే మాట్లాడుతున్న దాన్ని వేగంగా రాయడానికి ఉపయోగించే ఒక పరిభాష. అవి రాస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, బాహ్యంగా ఆ పరిజ్ఞానం లేదనుకోండి, అన్ని గీతల్లా ఉంటాయన్నమాట. ఒకటి వంకర గీత, ఇటు ఇటు వంకర, అటు వంకర, లైట్ గా ఒకటి, థిక్ గా ఒకటి, అన్ని గీతలే ఉంటాయి. చిందరవందరగా ఉంటాయి, అన్ని చూస్తూ ఉంటాయి. దాన్ని బాహ్య రూపంలో చూసిన వ్యక్తికి ఏమనిపిస్తుంది? ఎందుకు ఇలాగా? దాన్ని ఒక పెన్సిల్ తో రాస్తారు, దానికి ప్రత్యేకమైనటువంటి షార్ట్ అండ్ బుక్ అని ఉంటుంది. దాన్ని రాస్తున్నప్పుడు, ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. అలా రాస్తూ ఉన్నప్పుడు బాలకులు ఏమనుకుంటారో తెలిసిన? అయ్యయ్యో, కొత్త పుస్తకాన్ని తీసుకొచ్చి ఇలా గీతలు గీస్తున్నాడు ఏంటి, నా అన్న లేక మా అమ్మ లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు అనుకోని సార్. బాలకుడు అడుగుతాడు, ఎందుకు మీరు ఇలాగా ఈ పుస్తకాలన్నీ కూడాను వృధా చేస్తున్నారు గీతలు గీసి? అది నాకు ఇస్తే నేను చక్కగా నా అక్షరాల్ని రాసుకుంటాను కదా, ఆ ఆ, ఈలు అని. నిజానికి ఈ షార్ట్ హ్యాండ్ అంటే ఏమిటి? మాట్లాడుతున్నదాన్ని, ఇప్పుడంటే మనం రికార్డ్ చేస్తున్నాం కానీ ఈ రికార్డింగ్ ఫెసిలిటీ అవి లేనప్పుడు మాట్లాడుతున్న దాన్ని అతివేగంగా రాయడానికి, ముఖ్యంగా రాజకీయ నాయకులు కానివ్వండి, నాయకులు, రకరకాలైనటువంటి నాయకులు కానివ్వండి, వాళ్ళు ఇచ్చే ఆదేశాలని కానివ్వండి, చకచకా దాన్ని గుర్తుపెట్టుకోవడానికి అనుగుణంగా చకచకా రాసుకోవడానికి షార్ట్ హ్యాండ్ అనేటువంటి భాషని నిర్దేశించడం జరిగింది. అవి పిచ్చి గీతలు కావు. కానీ దానికి సంబంధించిన పరిజ్ఞానం లేనప్పుడు బాలకుడు ఏమనుకున్నాడు? అవన్నీ పిచ్చి గీతలు. అదే విధంగా వ్యక్తులకి ఆధ్యాత్మిక పరిజ్ఞానం లేనప్పుడు, భక్తియుక్త సేవకి సంబంధించిన పరిజ్ఞానం లేనప్పుడు, కృష్ణునికి సంబంధించిన పరిజ్ఞానం లేనప్పుడు కృష్ణ భక్తిని ఏమనుకుంటారు? అజ్ఞానంతో మూఢత్వంతో చేస్తున్నది అనుకుంటారు. కానీ నిజానికి చేయవలసిన ఏకైక కార్యక్రమం ఏంటి? జీవాత్మ చేయవలసిన ఏకైక కార్యక్రమం, ముఖ్యంగా మనుష్య జీవనాన్ని స్వీకరించినప్పుడు చేయవలసిన ఏకైక కార్యక్రమం ఏంటి? కృష్ణ భక్తిలో నియుక్తమై ఉంటాడు. జీవేర స్వరూపే నిజాక్ష. ఈ పరిజ్ఞానం లేనప్పుడు చేయవలసిన దాన్ని చేయకూడదని, చేయకూడని దాన్ని చేయవలసిందని మనిషి భావించడం సహజం. అందుకని దానికి సంబంధించిన వివరణ అందరికీ అందడం కోసమని విదురు లాంటి విశుద్ధమైన భక్తులు మరో భక్తుల్ని, మరో భక్తుడితో సాంగత్యం ఏర్పడినప్పుడు, సంభాషిస్తున్నప్పుడు చూడండి భక్తుల యొక్క కార్యక్రమం ఎలా ఉంటుంది, వైష్ణవుల యొక్క కార్యక్రమం పరదుఃఖ దుఃఖి. అడిగే ప్రశ్నలు కూడాను సామాన్య జనులందరికీ కూడా ఉపయుక్తమయ్యేటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. వాటికి సమాధానాలు కూడా
ఇలా లభిస్తున్నాయా? వ్యక్తిగతమైన సమస్య, వ్యక్తిగతమైనటువంటి సమాధానాలు కానీ, వ్యక్తిగతమైన సమస్యలు కానీ కాదు అవి. సర్వ జనావళికి, సర్వ మానవాళికి కూడా ఉపయుక్తమైనటువంటి, సర్వజీవులకి ఉపయుక్తమైనటువంటి ప్రశ్నలు, సమాధానాలు ఇక్కడ సంభాషించారు. అందుకనే విదురుడు అడిగే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుడైన కృష్ణుడికి సంబంధించిన వివరణ మనకు బోధపడేలా చేస్తుంది. ప్రకృతికి సంబంధించిన వివరణ అంటే నిజానికి ఎవరి గురించి మనం తెలుసుకుంటున్నామో భగవంతుని యొక్క శక్తి గురించి తెలుసుకుంటాం. ప్రకృతి ఎక్కడి నుంచి ప్రకటితమైంది అని చెప్పుకున్నాం? భౌతిక శక్తి భగవంతుని నుంచే ప్రకటితమైంది, కృష్ణుడి నుంచే ప్రకటితమైంది. తద్వారా మనం దేన్ని అభ్యసించినా కూడాను అది కృష్ణుడితో అనుసంధానం చేయబడినప్పుడు అది భక్తి అవుతుంది. నిర్బంధే కృష్ణ సంబంధే. ఇది కృష్ణ చైతన్యం మనకు ప్రబోధిస్తుంది. అందుకని భక్తియుక్త సేవలు నియుక్తమైండాలి అంటే ఆధునిక జీవన కాలంలో స్వీకరించవలసిన ఏకైక విధానం ఏదైనా ఉంది అంటే అది కృష్ణ చైతన్య విధానం. అందుకని ఎలాంటి సంశయము లేకుండా ఆ వ్యక్తులంతా చేయవలసిన పని ఏంటి? తక్షణం స్వీకరించవలసింది ఏమిటి? కృష్ణ చైతన్యం. నిర్బంధే కృష్ణ సంబంధి. కృష్ణ చైతన్యం ఏం చెప్తుంది? ఇదే సూత్రం చెప్తుంది. నిర్బంధే కృష్ణ సంబంధే. మనం చేసే ప్రతి పని కూడా కృష్ణుడితో అనుసంధానం చేసినట్టయితే అది భక్తియుక్త సేవ అవుతుంది. ఇంత సులభతరం చేశారు. కొన్ని ప్రాథమికంగా పాటించవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని జపించడం ద్వారా కృష్ణుడితో మనము తక్షణం అనుసంధానం చేయబడుతుంది. కృష్ణుడి రూపానికి, నామానికి, లీలలకి, కృష్ణుడితో సంబంధాన్ని కలిగిన ఏ వస్తువుకి కూడా కృష్ణుడితో భేదం లేదు అని చెప్తారు. నామరూపే కలికాలే కృష్ణ అవతార్. కృష్ణుడు కలియుగంలో నామరూపంలో ప్రకటితమవుతాడు అని చెప్పుకున్నాం. ఎందుకు? ఎప్పుడైతే మనం కృష్ణనామాన్ని జపిస్తామో కృష్ణుడితో మనము సాంగత్యాన్ని స్వీకరిస్తున్నాము ప్రత్యక్షంగా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మహోత్కృష్టమైనటువంటి విధానం. కృష్ణ చైతన్యం ప్రబోధించేటువంటి 4 నియమాల్లో పాటించవలసిన మొట్టమొదటి నియమం ఏమిటి? హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. ఎన్నిసార్లు? ఈ మహామంత్రాన్ని మనం ఇప్పుడు విన్నాం కదా, అది 108 సార్లు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపిస్తే ఇది ఒక మాల అవుతుంది, జపమాల. అలాంటి 16 జపమాలను కనీసంగా ప్రతిరోజు జపించాలి అని నిర్దేశించడం. కనీసం అది అంతే చేసి ఊరుకోమని కాదు. నిజానికి ఎలా ఉండాలి? అనన్యాశ్చింతయంతోమ ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తాన. ఈ విధంగా ఉండాలి. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వే నిర్మలం. అనుక్షణం కూడాను 24 గంటలు మన్మనాభం అద్భుక్తో మజ్జీజీమాం నమస్కురు. ఎప్పుడు కూడా భగవంతుడైన కృష్ణుని మనసులోనే ధ్యానిస్తూ ఉండాలి. అలాంటి స్థితి చేయనప్పుడు బాహ్యంగా భగవంతుడైన కృష్ణుని సాంగత్యంలో ఉండే విధానం ఏమిటి? హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా. అలాగే పాపభూయిష్టమైన కర్మ నుంచి దూరంగా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం భుజించే ఆహారాన్ని భగవంతునికి సమర్పించాక మాత్రమే, ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి. భగవంతుని భోగంగా సమర్పించగలిగేది ఏంటి? శాకాహారం మాత్రమే. ఆయన స్వీకరించేదే సమర్పించాలి. దాంట్లో నీరుల్లి, వెల్లుల్లి, మష్రూమ్ ఈ 3 ఉండకుండా జాగ్రత్త. హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తూ, కృష్ణ ప్రసాదంతో మళ్ళీ ఇంకేదైనా తినకూడదు. అవునండి, ఉదయం నేను కృష్ణ ప్రసాదం స్వీకరించాను, మళ్ళీ బయటకు వచ్చాను కదా, రకరకాల పదార్థాలు లేదు. సేవోన్ముఖోహి జిహ్వాదు, మర్చిపోకూడదు. భగవత్ సేవ ఇంద్రియ నిగ్రహం ఎక్కడి నుంచి మొదలవుతుంది? నాలుకని నియంత్రించడం ద్వారా, జిహ్వని నియంత్రించడం ద్వారా మొదలవుతాయి. దాన్ని నియంత్రించే విధానం ఏమిటి? కృష్ణుడికి సంబంధించిన పలుకులని పలకడము, కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే భుజించడం. నాలుగు చేసే 2 పనులు భుజించడం, మాట్లాడడం, ఆ 2 కూడాను కృష్ణ సేవను నిత్యం చేయడం ద్వారా అది సాధ్యపడుతుంది. అంటే మనం ఉదయం కృష్ణ ప్రసాదం స్వీకరించాను, బయటికి వెళ్ళి మళ్ళీ ఏదో తినాలని అనుకోండి, కలుషితం అయిపోతుంది అది. అలా చేయకూడదు. కేవలం కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి. ఇవి 2 కూడా నిష్ఠగా నిర్వహించబడాలి అంటే
భక్తుల సాంగత్యంలో భగవంతుని యొక్క దివ్యలీలని శ్రవణం చేయడం, కీర్తన చేయడం అనేటువంటిది ప్రతినిత్యము చేయాలి. నిత్యం భాగవత సేవయ. అప్పుడు మాత్రమే మనం పరిపూర్ణంగా కృష్ణేతలో ఉండగలుగుతాం. అలా ఉండడమే కలియుగంలో జీవులకు నిర్దేశించిన ఏకైక కార్యక్రమము. అతి సులభతరంగా మనం కృష్ణేతాన్ని మన జీవితంలోకి స్వీకరించవచ్చు. కావాల్సింది ఏమిటంటే అదో శ్రద్ధ. శ్రద్ధ ఇదే చైతన్య మహాప్రభు కూడా మనందరి నుంచి ఆకాంక్షించింది. ఏకైక అర్హత మీరు ఎక్కడ పుట్టారు, ఎలా పుట్టారు, ఎలాంటి జీవనాన్ని కొనసాగిస్తున్నారు చైతన్య మహాప్రభు పట్టించుకోలేదు. కావాల్సింది ఏంటి వ్యక్తికి? శ్రద్ధ. పూర్ణ విశ్వాసంతో శ్రద్ధతో దీన్ని స్వీకరిస్తే మనకి శ్రీల ప్రభుపాదుల వారి కృప, పంచతత్వ చైతన్య మహాప్రభు నిత్యానందుల కృప, తద్వారా రాధాకృష్ణ కృప కూడా పరిపూర్ణంగా లభిస్తుంది. అప్పుడు భౌతిక జీవన విధానం నుంచి బయటపడడం అతి సులభతం. మానవ జీవిత లక్ష్యం కేవలము జన్మ మృత్యు జరావాది చక్రబంధం నుంచి విడవడానికి మాత్రమే మానవ శరీరం అనేది ఇవ్వబడింది. అందుకని మనం చేయవలసిన ఏకైక కార్యక్రమం ఏంటి? అదే ప్రాముఖ్యమైన కార్యక్రమం. మిగిలినవన్నీ కూడాను భక్తియుక్త సేవలో నియుక్తం అవడానికి ఉపయుక్తంగా ఉండాలి, లేకపోతే త్యజించాలి. అనుకూలస్థ సేవనం, ప్రతికూలస్థ వర్జితం, కృష్ణానుశీలం, భక్తి ఉత్తమ. చాలా ముఖ్యమైన విషయం. అన్ని విషయాలు మనం దైనందిన జీవనం చేసే ప్రతి ప్రక్రియలో కూడాను అది కృష్ణ చైతన్యానికి ఉపయుక్తంగా ఉందా, లేకపోతే ఆటంకంగా ఉందా గ్రహించి ఉపయుక్తంగా దాన్ని స్వీకరించాలి, ఆటంకంగా ఉన్న దాన్ని దూరం పెట్టాలి. తద్వారా మనము భక్తి దశలో పరిపూర్ణం కావాలి. ఇది మనము సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశంగా చెప్పుకోవచ్చు ఈనాటి శ్లోకాల్లో. ఇక్కడ మనం ఆపేద్దాం. మాతాజీ ప్రభుజీస్ ఎక్కడైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ. లేకపోతే మామూలుగా మనము ఈనాటి కార్యక్రమాన్ని పునరావృతం చేసుకునే ప్రయత్నం చేస్తాం కదా. 7:30 మనము హిందీలో భగవద్గీత నుంచి చర్చిస్తాము. 10:30 జపయజ్ఞ కార్యక్రమం జరుగుతుంది. 10:30 నుంచి 11 వరకు. 11 నుంచి 11:30 వరకు మనం శ్రీల ప్రభుపాద వారి గ్రంథాల నుంచి విశ్లేషణాత్మక అధ్యయనం చేస్తాము. చర్చ కూడా జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ 5:30 నుంచి 6 వరకు జపయజ్ఞ కార్యక్రమం, 6 నుంచి 7 వరకు తెలుగులో భగవద్గీత నుంచి చర్చించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి భక్తులంతా కూడాను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్తులై రోజంతా కృష్ణ చైతన్యంతో గడపాల్సిందిగా విజ్ఞప్తి. ప్రేమధ్వని ఎవరు చెప్తారమ్మా? జగద్గురు శ్రీల ప్రభుపాదికి హరినామ సంకీర్తన్ కి జయ. రామాచార్య హరిదాస్ ఠాకూర్ కి జయ. కామవైత భక్త బృంद की గ్రంథరా శ్రీమద్ భాగవతం కి థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద వారి గ్రంథాలను చర్చించే అవకాశం ఇప్పించారు. మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ.